కాకతీయుల కళా మణిహారం నుంచి జాలువారిన కళాకృతులు కళా విహీనంగా మారాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బొమ్మలు కళాకృతుల అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నాయి. చారిత్రాత్మక ఓరుగల్ల నగరంలోని జంక్షన్ల దగ్గర కళాఖండాలను చూసిన పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. ఇక కూడళ్లలో ఏర్పాటు చేసిన బొమ్మలు విరిగి సుందరీకరణ అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ నగరంలోని జంక్షన్ల దగ్గర ఏర్పాటు చేసిన కళాకృతులపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ నగరం విస్తరిస్తోంది. కాకతీయుల నాటి కాలంలో కళలు, కళాకారులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆనాటి కళా వైభవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, టూరిస్టుల కోసం స్మార్ట్ సిటీ నిధులతో వివిధ ఆకృతులు ఏర్పాటు చేశారు. కాజీపేట నుంచి హన్మకొండ మీదుగా వరంగల్ బస్టాండ్ వరకు 11 జంక్షన్లలో ఈఫిల్ టవర్, శంకు, బటర్ఫ్లై, అరచేతిలో గ్లోబ్, డమరుకంపై నాట్యాలు చేస్తున్న కళాకారుల బొమ్మలు, కళాఖండాలు ఏర్పాటు చేశారు. రాను రాను వాటి పర్యవేక్షణ కరువై కళా విహీనంగా మారాయి. ఆ కళాకృతులు చూసి నిరాశకు గురవుతున్నారు పర్యాటకులు. ఇలాంటి వాటికి అభివృద్ధికి ఓకే, కానీ అభివృద్ధి పేరుతో ఏమైందంటే ప్రజాధనాన్ని బాగా వృధా చేస్తాను. ఎందుకంటున్నావు ఈ మాట అంటే, కట్టిన దగ్గర కొన్ని దగ్గర ఇప్పుడు బాలాజీ నగర్ సర్కిల్లో ఉంది, అలా వాటర్ కోసం అది వాటర్ పెట్టారు. అది ఓపెనింగ్ సరిగ్గా చేసిన తప్ప అది పనిలో లేదు. ఇప్పుడు వరంగల్ బస్ స్టాండ్ కూడా ఒక చేయి పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు, ఏం పెట్టారు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఒక మాట తీసుకుందామంటే, హన్మకొండ బస్ స్టాండ్ ప్రాంతంలో పెద్ద కూడలి కట్టారు. ఆ కూడలి కట్టడం వల్ల రోడ్డు ఇరుకైపోయింది తప్ప నగర సుందరీకరణ పడితే రోడ్ను ఇరుకు చేశారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్, టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని జంక్షన్లో ఏర్పాటు చేసిన శంఖం దగ్గర లైట్లు వెలగకపోవడంతో అంధకారంలో మగ్గుతుంది. హన్మకొండ నుంచి ఉర్సుకు వెళ్లే జంక్షన్లో ఏర్పాటు చేసిన పక్షుల బొమ్మలు విరిగిపోయాయి. ఫౌంటైన్ నీరు పాకురు పట్టి అధ్వానంగా మారిందని పర్యాటకులు వాపోతున్నారు. కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ విగ్రహాలు కూడా నాసి రకమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడము, వాటికి బాధ్యత లేకుండా, భద్రత లేకుండా, వాటిని చూసుకునే వాళ్ళు లేకుండా నాసి రకమైనటువంటి విగ్రహాలు పెట్టి జనాలకు కూడా ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే ఒక్క వర్కరు, 2 వర్కర్లను పెడితే చూసుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుంటే లారీల వాళ్ళకు కూడా అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లారీలు తలిగించి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల విగ్రహాలు కూడా ధ్వంసమయ్యే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్ ఖమ్మం వెళ్లే రోడ్డుపై నాయుడు పెట్రోల్ బంక్ దగ్గర జంక్షన్లో కొమ్మలపై వాలినట్టు ఉన్న సీతాకోక చిలుకలు కళాత్మకతకు అద్దం పడుతుంది. హన్మకొండలోని బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ లో వాటర్ రావటం లేదు. లైట్లు వెలుగక చీకటిలో మగ్గుతోందని నగరవాసులు చెబుతున్నారు. కాకతీయ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అనేక మంది ప్రాంతాల నుంచి మరి విచ్చేసేటువంటి విద్యార్థులు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు, మరి సాయంత్రం పూట లైట్లు వెలగకపోవడం, ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ రాకపోవడం, ఉన్నాయి కూలిపోవడం, ఇట్లా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నగర మున్సిపాలిటీ వ్యవస్థ కావచ్చు, మరి హృదయ పథకం కింద స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేసినటువంటి వీటన్నిటిని కూడా మరొక్కసారి పునరుద్ధరించి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై అమరవీరుల స్తూపం, వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరించకుండా, కనపడకుండా క్లాత్ కట్టి గాలికి వదిలేశారు. కళాకృతులను చూసిన వారు అధికారుల పనితీరును తప్పుపడుతున్నారు. ఉర్సుగుట్ట కూడలిలో ఏర్పాటు చేసిన పాలపిట్ట బొమ్మల్లో కొన్ని రంగులు వెలసిపోయాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఓరుగల్లును చూద్దామని వస్తున్నటువంటి పర్యాటకులకు కొంచెం అసహనానికి కానీ గురి కావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎంతో ఖర్చు చేసి వ్యయ ప్రయాసాలతోని ఈ అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ ఖరాబ్ అయినటువంటి శిల్పాలను బాగు చేయడం కానీ, లైట్లు వచ్చి ఆహ్లాదాన్ని పెంచే విధంగా ట్రై సిటీస్లో ఉన్నటువంటి శిల్పకళ సంపద సంస్కృతిని పెంపొందింప చేయాలని ఒక పర్యాటకులుగా మేము ఆశిస్తున్నాం. ఓరుగల్లు నగరంలోని జంక్షన్లలో ఏర్పాటు చేసిన కళాఖండాలపై గ్రేటర్ వరంగల్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు స్థానికులు. కళాహీనంగా మారిన ఆకృతులకు మెరుగులు దిద్దాలని, మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.